ప్రైజ్ గాడ్. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే అని భక్తుడు సెలవిస్తున్నట్లు నీవు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నావా? అయితే ఎవరితో నీ యుద్ధం? నీ ఇంటి వారితోనా? నీ పక్కింటి వారితోనా? నీ ఎదురింటి వారితోనా? ఎవరితో నీ యుద్ధం? ఆ యుద్ధము మేలు కొరక, కీడు కొరక? నీవు మంచిగా ఉంటున్నా నీ మీద నిందలు వేస్తున్నారా? నీవు ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతున్నా లేనిపోయిన మాటలు నీ మీద పలుకుతూ ఉన్నారా? నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఏదో విధమైనటువంటి బురద నీ మీద చల్లాలని ప్రయత్నిస్తున్నారా? అయితే నీవు తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిందే. అయితే నీ యుద్ధోపకరణాలు ఎలాంటివై ఉండాలి అంటే గనక ప్రార్థనే నీ ఆయుధంగా ఉండాలి, వాక్యమే నీ ఆయుధంగా ఉండాలి, దేవుని సన్నిధే నీ ఆయుధంగా ఉండాలి. కానీ నీ మాటలు, నీవు ఏ విధమైనటువంటి దేవుని వ్యతిరేకమైన మాటలు ఉపయోగించి నీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే అలా చేసినప్పుడు నీవు దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతావు. కాబట్టి ప్రభువా, నాకు వచ్చిన సమస్య ఇది అని నీవు చెప్పినప్పుడు నీ పక్షంగా యుద్ధం ఆడువాడు దేవుడే. హల్లెలూయా.